యేసన్న అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయట వీళ్ళు పాట కోసం సిద్ధపడుతూ ఉంటే అంతా ఖరాబ్ అయిపోయింది ఆయన బాడీ అంతా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి బాడీ అంతా బ్లాక్ అయిపోయి చాలా చివరి ఘట్టంలో ఉన్నాడు ఆయన. చిన్నగా బయటికి నడుచుకుంటూ వచ్చాడంట. నడుచుకుంటూ వచ్చారే, నేను 4 మొక్కలు చెబుతాను, పాట తయారు చేయండి రా అన్నాడంట. చెప్పన్నా అని రాశారంట. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఈ పాట నేను ప్రత్యేకంగానే గౌరవిస్తాను. ఎందుకంటే ఒక భక్తిపరుడు, ఒక భక్తుడు తన పరాకాష్ఠ స్థితిలో చివరి ఘట్టంలో పాడినటువంటి పాట కాబట్టి ఖచ్చితంగా పూర్తి వైరాగ్యంతో నిండి ఉంటుంది, సమర్పణతో నిండి ఉంటుంది ఈ పాట. ఇందులో దేవుని జీవం పనిచేస్తుంది. తన దేహం ఒక పక్క నలిగిపోతూ దేవుడు కోపగిస్తున్నాడేమో నన్ను, ఎందుకంటే నేను మంచి వ్యక్తిని కాదు కదా, అందుకని నన్ను నల్లగొడుతున్నాడేమో అనిపించినా, మరోపక్క ఆయన వాత్సల్యతను రుచి చూసి కోపగించుకుంటున్నావు, మళ్ళా రోజు పొడిగిస్తున్నావు, బ్రతుకునిస్తున్నావు, నీ చిత్తమే సిద్ధించుగాక అని సమర్పించుకుని అంకిత భావంతో పాడుకున్నటువంటి పాట. నల్ల తుమ్మకర్ర అనుభవం. ఏ అనుభవం?